అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్న మహిళలకు సరైన అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా పయనిస్తారు, అద్భుతాలు సాధిస్తారు. మహిళలకు అగ్రతాంబూలం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఆ పార్టీ చరిత్ర తెలిసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఒక ఇందిరాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని విజయ పరంపరలో నడిపించడమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రధానిగా దేశంలోని పేదరికాన్ని నిర్మూలించి దళిత అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడి దేశాన్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా తీర్చిదిద్ది విజయ ప్రధాన నడిపించిన ధీర వనిత. ఆమె దారిలోనే నడుస్తున్న సోనియమ్మ వంటి ధీర వనితల సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహిళల కోసం వారి సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన మరియు సాధికారత కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. మహిళా సంఘాలకు పెట్రోలు బంకుల నిర్వహణ, సంచార చేపల విక్రయ వాహనాలు, ఎలక్ట్రిక్ ఆటోలు, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మహిళా సంఘాల సభ్యులకు ఉచిత చీరలు, ఇప్పుడు కొత్తగా మహిళా సంఘాలకు 600 బస్సులు వంటి పథకాలు ఇస్తున్నారు. అలాగే మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రాధాన్యతను ఇస్తూ వారి బహుముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు హార్దిక శుభాకాంక్షలు.